ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ హిట్ ఇప్పుడు పీక్స్కి చేరాయి. ఆయా సంస్థలు ఇప్పుడు సర్వే ఫలితాలను ఎగ్జిట్ పోల్స్గా ప్రకటిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో కేకే సర్వే సంచలనం కలిగిస్తోంది. ఎందుకంటే కేకే గతంలో చేసిన సర్వేస్ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంది. దీంతో అందరూ కేకే సర్వేస్ మీద ఆసక్తి చూపించారు. ఇక పోలింగ్ ముగియగానే కేకే కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించారు. అయితే ఈ సర్వే సంస్థ అంచనాల ప్రకారం టీడీపీతో కూడిన ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. అంటే క్లీన్ స్వీప్ అన్నమాట. ఈ సర్వే ప్రకారం వైఎస్ జగన్ కలలో కూడా ఊహించని చేదు ఫలితాలను చూడబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఏపీలో ఉంది. మరీ ముఖ్యంగా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిందనేది ఈ సర్వే చెబుతున్న ఒక ముఖ్య కారణం. ఇక స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత, అవినీతి, దోపిడీ ప్రజల్లో కోపాన్ని చూపించింది. ఆ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో కోపం తీర్చుకున్నారనేది కేకే సర్వేస్ చెబుతున్నమాట. అయితే ఈ సంచలన ఫలితాలను జిల్లాల వారీగా చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 10కి 10 సీట్లు గెలవబోతున్నాయి. అంటే వైసీపీకి 0. ఇక విజయనగరం జిల్లా తీసుకుంటే ఇక్కడ కూడా ఈ జిల్లాలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. అంటే 9 స్థానాలకు గాను 9 కూటమి గెలవబోతుంది. వైసీపీకి ఈ జిల్లాలో కూడా 0 స్థానాలు వస్తాయనేది కేకే సర్వేస్ చెప్పే విషయం. ఇక విశాఖలో కూడా 15 స్థానాలకు 14 కూటమి గెలుస్తుంది. వైసీపీకి కేవలం 1 స్థానం దక్కుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో 19 సీట్లకు గాను 18 స్థానాలు గెలవబోతుంది. ఈ జిల్లాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ విపరీతంగా పనిచేసిందని తెలుస్తోంది. వైసీపీ ఈ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో కేవలం 1 స్థానంతోనే సరిపెట్టి ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ టీడీపీల ప్రభంజనం పశ్చిమ గోదావరిలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాలో 15 ఎమ్మెల్యే సీట్లకు గాను 15 స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకుంటుంది. అంటే వైసీపీకి ఈ పెద్ద జిల్లాలో కూడా వచ్చేది 0నే. అంటే అంతలా వైఎస్ జగన్ దారుణమైన ఫలితాలను చూడబోతున్నారనేది కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఇక కృష్ణా జిల్లాలోనూ ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. రాజధాని ఏర్పాటులో వైసీపీ చేసిన అలసత్వంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు కూటమికే కట్టబెట్టారు. అంటే వైసీపీకి పరిపాలనా కేంద్రంలో కూడా 0 సీట్లని ఈ సర్వే తేల్చిన విషయం. ఇక టీడీపీకి 13, జనసేనకు 1, బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఇక గుంటూరులో కూడా అదే సీన్ రిపీట్ కానుంది. వైసీపీకి ఈ జిల్లాలో కూడా 1 స్థానం గెలుచుకునే ఛాన్సే లేదు. 16కి 16 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం కూడా బంపర్ మెజారిటీతో దక్కించుకుంటుంది. ప్రకాశం జిల్లాలో మాత్రం వైసీపీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉండగా మిగతా 11 స్థానాలను టీడీపీ భారీ ఆధిక్యతతో గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పెద్దగా ప్రభంజనం లేదని కేకే సర్వేస్ చెబుతున్న మాట. ఈ సంస్థ ప్రకారం కేవలం 2 స్థానాలు వైసీపీకి వస్తే మిగతా 8 స్థానాలను టీడీపీ గెలుచుకుంటుంది. చిత్తూరు జిల్లాలో కూడా 14 స్థానాలను టీడీపీ ఏకపక్షంగా గెలుచుకుంటే కేవలం 3 చోట్ల మాత్రమే ఫ్యాన్ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోందని ప్రజానాడిని బట్టి మేము చెబుతున్నామని కేకే సర్వేస్ చెబుతున్న విషయం. ఇక వైసీపీ అధినేత సొంత జిల్లాలో కేవలం 3 స్థానాలే ఫ్యాన్కు దక్కుతాయి. అంటే సొంత జిల్లాలో కూడా ప్రజలు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారనేది ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో తెలియని విషయం. 7 చోట్ల పోటీ చేసిన టీడీపీ 5 స్థానాల్లో గెలుస్తుంది. జనసేనకు 1, బీజేపీకి 1 విజయం దక్కుతుంది. ఇటు కర్నూలులో కూడా ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడే సీఎం కావాలని కోరుకున్నారని మా సర్వేలో తెలిందని చెబుతోంది కేకే సర్వేస్ మాట. మొత్తం 14 స్థానాల్లో 11 కూటమికి దక్కుతాయి. కేవలం 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుస్తుంది. అంటే ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీకి బలమైన కేంద్రంగా ఉన్న రాయలసీమలో కూడా ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతారనేది ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పే విషయం. మొత్తంగా చూస్తే వైసీపీ దారుణ పరాజయం చవి చూడబోతుంది. కేవలం 14 స్థానాలు మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీతో కూడిన కూటమి 161 స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకుంటుంది. ఈ లెక్కన చూస్తే కూటమి ప్రభంజనం పీక్స్ లో ఉందని కేకే సర్వీస్ తమ సర్వేతో పాటు తీవ్రమైన కసరత్తు చేసిన తర్వాత చేసిన ఫలితాలు ఇవని చెబుతున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాక్ట్ నెంబర్స్ తో చెబుతున్నామనేది వారి మాట. అది కూడా చాలా కాన్ఫిడెంట్ గా. మరి వీరి అంచనాలు నిజమవుతాయా లేదా బొక్కబోర్లా పడుతుందా అనేది జూన్ 4వ తేదీన తేలిపోతుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ కేకే సర్వేస్ పై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.